హలో న్యూ మమ్స్, మీ ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టొచ్చు అనమాట. ఇలా సింపుల్గా ఈజీగా బోండాలు చేసుకోవచ్చు. ఎలాగో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఇడ్లీ పిండి తీసుకొని దాంట్లోకి మైదా పిండి, వరిపిండి 2 ఈక్వల్ క్వాంటిటీస్లో వేసేసుకోండి. తర్వాత దాంట్లోకి ఆనియన్ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మనం నార్మల్ రెగ్యులర్ బోండాస్లోకి ఏమి వేసుకుంటామో అది. మీరు కావాలంటే దీంట్లో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ కూడా మంచిగా వేసేసుకొని కలుపుకోవాలి. దీంట్లోకి మీరు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఇడ్లీ పిండిలో ఉండే వాటరే సరిపోతాయి అనమాట. ఒకవేళ మీకు ఇంకా వాటర్ పడతాయి అనుకుంటే కనుక వాటర్ పోసుకొని కలిపేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మీకు ఇది అయితే మైసూర్ బోండా లాగా రౌండ్గా రాదు, నార్మల్గా వస్తాయి. కానీ వీటిని కొంచెం చిన్న చిన్న వాటిలాగే వేసుకోండి. ఇడ్లీ పిండి కదా, లోపల తొందరగా ఉడకదు అనమాట. వరిపిండి, మైదా పిండి ఇడ్లీ పిండికి సరిపడా వేసుకోండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పిల్లలకు పెట్టేసుకుంటే ఇష్టంగా తింటారు. నేను పచ్చిమిర్చి వేయలేదు, మీరు కావాలంటే వేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.